తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్. ఆగస్టు 1 వరకు విధించిన ఏసీబీ కోర్టు. రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించిన పోలీసులు. మద్యం కేసులో మిథున్ రెడ్డే ప్రధాన కుట్రదారు. ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు సిట్ నివేదన. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని వెల్లడి. అమరావతిలో నిర్మాణాలపై మంత్రి నారాయణ సమీక్ష. వర్షాకాలంలోనూ పనులు ఆగొద్దని సూచన. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ ఆందోళన. దక్షిణాదికి నష్టం జరగరాదని స్పష్టీకరణ. ఎమ్మెల్యే స్థానాల్లో చేపడితే చాలని సూచన. హైదరాబాద్లో ఘనంగా ఆషాఢమాసం బోనాలు. లాల్ దర్వాజా మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి. భారీగా పోటెత్తిన భక్తులు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు కోటి నజరానా. స్వయం కృషితో ఎదిగారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ప్రకటన. రేపటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కేంద్రం. సమస్యలపై నిలదీస్తామన్న ప్రతిపక్ష పార్టీలు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. అరెస్టుకు 29 కారణాలను చూపింది. మిథున్ రిమాండ్ను ఆయన న్యాయవాదులు వ్యతిరేకించలేదు. కోర్టు రిమాండ్ విధించడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కేసులో 4వ నిందితుడైన ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేసిన సిట్ అధికారులు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. మద్యం కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాదులు వాదించారు. మద్యం కేసు మనీ ట్రయల్లో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వివరించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద 7, 7A, 8, 13, 1B, 13(2) కేసులు పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి గ్రౌండ్ ఆఫ్ అరెస్టులోనూ సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి నేరం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొంది. మద్యం కేసు మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారు అని స్పష్టం చేసింది. మద్యం స్కామ్లో A3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్కు నాన్ కేడర్ IASగా పదోన్నతి ఇస్తామని ప్రలోభపెట్టి ఆయనతో కుట్ర అమలు చేయించారని సిట్ వివరించింది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేశారని సిట్ పేర్కొంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కీలక బాధ్యతల్లో ఉన్నారని సిట్ గుర్తు చేసింది. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా చేశారని, ప్యానెల్ స్పీకర్గానూ పనిచేశారని ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో స్పీకర్కు సమాచారం ఇవ్వలేదన్నారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని తెలిపారు. రిమాండ్పై అభ్యంతరం చెప్పని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆయనకు రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని కోరారు. మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ న్యాయవాదులు జడ్జిని కోరారు. పోలీసు కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున సబ్ జైల్లో రిమాండ్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటి వరకు 12 మందిని సిట్ అరెస్టు చేసింది. వీరందరినీ ఆగస్టు 1న కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గళం విప్పుతామని కూటమి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు బాలశౌరి తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు బాలశౌరి పాల్గొన్నారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. విభజన సమస్యలు, జల్ జీవన్ మిషన్, బనకచెర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంటులో చర్చించాలని జనసేన తరపున ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. మొత్తం 6 అంశాలపై పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకుంటున్నారు కానీ దాని నుంచి కూడా స్కామ్ వినూత్న పద్ధతిలో జరిగింది. ఆబ్వియస్లీ దీని గురించి మనం పెద్ద ఎత్తున చర్చించాలి, పెద్ద ఎత్తున మాట్లాడాలి. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక మనిషికి సంబంధించి, ఇద్దరు మనిషికి సంబంధించిందో కాదు. ఇది ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడారు. మాజీ సీఎం జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆరోపించారు. ఏపీలో మద్యం కుంభకోణంపై ఎక్స్లో పోస్టు చేసిన ఆయన నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని, అసలు సూత్రధారి జగన్ భారతి అని ఆరోపించారు. అలా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొన్నారని ఎక్స్లో ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. నదుల అనుసంధానంతో ఎదురయ్యే జల వివాదాలు, రైతు సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై సమగ్ర చర్చ చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తమ గళం వినిపించారు. ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కే విధంగా కేంద్రం వ్యవహరించొద్దని సూచించారు. సభ ఇబ్బంది లేకుండా జరిగే బాధ్యత ప్రధానంగా 2 పార్టీలపైన ఉంటుంది. అది బీజేపీ అండ్ కాంగ్రెస్. ఒక మంచి కోఆర్డినేషన్తో సభ టైం వృధా కాకుండా అడ్జర్న్మెంట్స్ తగ్గించి ప్రజా సమస్యలపై చర్చించడం బాధ్యత అనేది చాలా ముఖ్యంగా ఈ ప్రధాన పార్టీలో ఉంటాయని చెప్పడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 ప్రధానమైన అంశాలను ఈ సభలో పెట్టడం జరిగేది. ఈ మీటింగ్ లో ఒకటి, నదుల అనుసంధానం పేరుతో నీటి దోపిడీ జరుగుతుంది, దాంట్లో ప్రధానంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగేది. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా చర్చలు ఉంటాయని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న వేళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించాయి. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది. ట్రంప్ పేర్కొన్న అంశాన్ని కాంగ్రెస్ సైతం ప్రస్తావించింది. అంతేకాకుండా పెహల్గంలో భద్రతా వైఫల్యాన్ని లేవనెత్తింది. భారత విదేశాంగ విధానం విఫలమైందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏ దేశం మద్దతు ఇవ్వలేదని ఆరోపించింది. ఒడిశాలో శాంతి భద్రతలు కుప్పకూలాయని బీజేడీ ఆరోపించింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, నిస్సహాయంగా మారిందని విమర్శించింది. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఉత్తర భారతదేశ ఎంపీల సంఖ్యతో ఏర్పడే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారటం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన టాక్ జర్నలిజం చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. అధికారం ఉందన్న అహంకారంతో హిందీని జాతీయ భాషగా బలవంతంగా రుద్దుతామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై స్పందించిన కేటీఆర్, ప్రజాస్వామ్య దేశమైన భారత్లో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు. The first port of call always in a democracy is mostly MLA, not MP.
अगर डिलिमिटेशन ही करना है तो आप एमएलएस का संख्या बढ़ा दीजिए, बट एमपीज कीप देम प्रोपोर्शनेट टू व्हाट दे आर राइट नाउ. Political parties start feeling that the Hindi belt will decide who's going to be the prime minister, then the entire focus, the entire concentration would be on making policies which suit the Hindi belt, and rest of India will be left in the lurch. See, we don't trust the union government. I'll tell you why. और आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट को पास किया पार्लियामेंट ने. पार्लियामेंट में यह वादा किया गया था एक्ट के तहत डिलिमिटेशन किया जाएगा आंध्रा और तेलंगाना में और संख्या बढ़ाई जाएगी एमएलएस. 11 साल हो गया. उनको जहां पॉलिटिकल फायदा पहुंचता है वहां जरूर करते हैं. जम्मू एंड कश्मीर में कर दिया डिलिमिटेशन. उनको जहां पॉलिटिकल फायदा पहुंचता है वहां काम करते हैं, उनको जहां पॉलिटिकल फायदा नुकसान पहुंचता है तो नहीं करते हैं. तेलंगाना में तो उनका कुछ पकड़ नहीं है तो नहीं कर रहे हैं. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోరారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాకు క్రీడా పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రికెట్ స్టేడియం కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సానుకూలంగా స్పందించిన సీఎంకు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాత బస్తీలోని ఓ సాధారణ యువకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ కృషి పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని సీఎం గుర్తు చేశారు. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంలో రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు. చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను పాఠశాలల ద్వారా త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఉడాయ్ తెలిపింది. దశల వారీగా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంది. 5 ఏళ్లు నిండిన చిన్నారులకు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరని ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. 5 ఏళ్లు నిండిన చిన్నారులు 7 కోట్ల మందికి పైగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలల ద్వారా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసే ప్రక్రియను చేపడతామని ఆయన తెలిపారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తున్నామని, అది 2 నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 7 ఏళ్లు నిండిన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయకుంటే వారి ఆధార్ డీయాక్టివేట్ అవుతుందని ఉడాయ్ సీఈఓ చెప్పారు. ప్రస్తుతం నవజాత శిశువులు, 5 ఏళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుమ్మరి బోనం సమర్పించిన తర్వాత మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహినికి బండారు దత్తాత్రేయ బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సింహవాహిని మాతను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి అభివృద్ధికి కావాల్సిన నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారు. మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు రిలీజ్ చేయటం జరిగింది. బోనాలు ఉత్సవాలకు కూడా 20 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేయటం జరిగింది. బోనాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. యూసఫ్గూడ పోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బోరబండలోని పోచమ్మ దేవస్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతి బంగారు బోనం సమర్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ పలు ఆలయాలను సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ పోలీసు శాఖ సిబ్బందిపై పోడు రైతులు దాడి చేశారు. పోడు రైతుల దాడిలో పోలీసుల జీపు ధ్వంసమైంది. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వర్షాకాలంలో కూడా అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. అమరావతి నిర్మాణ పనులపై సిఆర్డీఏ, ఏడీసీ ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరుగుతున్న భవనాల నిర్మాణాలు, రోడ్లు, ఇతర పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు ఉపయోగిస్తున్న యంత్రాల గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు వేగవంతం చేయాలని నారాయణ వారికి సూచించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తలసేమియా బాధితులకు అండగా నిలవాలని తమ ప్రయత్నానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా బాధితుల కోసం విజయవాడలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే వందల మంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. విశాఖలో నిన్న సాయంత్రం నిర్వహించిన తలసేమియా రన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మద్దతు తెలిపారని ప్రశంసించారు. అందరి మద్దతుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత నెలలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో హల్చల్ చేశారు. కంటెపూడి వద్ద పోలీసులు పెట్టిన బ్యారికేడ్లు నెట్టివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి, వాహనాలకు అనుమతి లేదని పోలీసులు వారిస్తున్నా లెక్క చేయలేదు. వారిని తోసేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 14న విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కొందరు పోలీసులు గండికోటలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ప్రతిరోజు ఆధారాల సేకరణ, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. విద్యార్థిని మృతదేహం ఒకచోట, ఆమె బ్యాగ్ మరో చోట గుర్తించడంతో కడప నుంచి వచ్చిన క్లూస్ టీం రంగనాథస్వామి ఆలయం వెనుక మెటల్ డిటెక్టర్ల సహాయంతో వెతికింది. గండికోట ముఖద్వారం వద్ద ఉన్న దుకాణాల్లోని స్కానర్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. హత్య జరిగి వారం రోజులు అవుతున్నా నిందితులను గుర్తించకపోవడంతో ఘటనా స్థలిని, సీసీటీవీ దృశ్యాలను పోలీసులు మళ్లీ పరిశీలిస్తున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో ఎన్నో అంతరిక్ష పరిశోధనలు కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. కర్నూలు IIIT DM వార్షికోత్సవానికి నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం వల్ల గగన్యాన్ మిషన్ కు ఎంతో ఉపకరిస్తోందని ఆయన చెప్పారు. ఈ ఏడాదిని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించామన్నారు. రాకెట్లో ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే క్షేమంగా బయటపడేందుకు వివిధ ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం శుక్లా, ప్రశాంత్ నాయర్ కు 10 నెలల శిక్షణ ఇస్తున్నామని నారాయణన్ తెలిపారు. Sending our Suklaji to International Space Station and bringing him back safely, which has given lot of data for our Gaganyaan program. First uncrewed mission is likely to take off before December and followed by 2 uncrewed mission and a crewed mission by 2027 first quarter. This year mission there will be a Vayamitra which will be flying in place of the human being. And we have got something around 12 rocket launches scheduled this year. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి జలాశయానికి 156,516 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం అవుట్లో 87,525 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,210 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.58 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 565 అడుగులకు చేరుకుంది. సాగర్ నీటి మట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. సాగునీటిని కూడా అందించాలని రైతులు కోరుతున్నారు.
H1B వీసాల జారీలో కీలక మార్పులు చేసేందుకు ట్రంప్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS ప్రతిపాదనను అధ్యక్ష కార్యాలయం సమీక్షకు పంపింది. ఏటా జారీ చేసే H1B వీసాల సంఖ్యను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 85,000గా ఉంది. అందులో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ ఆపై చదువుకున్న విదేశీయులకు రిజర్వ్ చేశారు. ఈ పరిమితి నుంచి యూనివర్సిటీలను, పరిశోధనా కేంద్రాలను మినహాయించారు. 2026 ఏడాదికి తగినన్ని H1B దరఖాస్తులు అందినట్లు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS తెలిపింది. రెండో రౌండ్ లాటరీ ఉండదని స్పష్టం చేసింది. H1B వీసాలకు కనీస వేతనం పెంచడం, అర్హత కలిగిన నిపుణులపై పరిమితి విధించడాన్ని గతంలో ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. DHS చేసిన కొత్త ప్రతిపాదన వేతనాలతో సంబంధం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి రెగ్యులేటరీ అనుమతి పెండింగ్లో ఉంది. దక్షిణ కొరియాలో 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 17 మంది మరణించగా మరో 11 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సాంచియోంగ్, గప్యోంగ్ నగరాల్లో ఈ మరణాలు సంభవించినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు దక్షిణాది ప్రాంతాల్లో పలుచోట్ల 80 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం చాలా చోట్ల వరద ప్రభావం తగ్గిందని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయని, చెట్లు నేలకొరిగాయని వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 203 మంది మరణించారని, 562 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వరదల వల్ల పలుచోట్ల ఇళ్లు నేలకూలగా, రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, బలోచిస్తాన్లో వరదలు తీవ్రంగా ప్రభావం చూపినట్లు అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు చెరువులు, నదులు, సహజ నీటి ప్రవాహాల్లో స్నానం చేయడం, ఈత కొట్టడాన్ని పాక్ ప్రభుత్వం నిషేధించింది. దక్షిణ బలోచిస్తాన్, సింధ్, ఇస్లామాబాద్ సహా పలుచోట్ల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ అణు కేంద్రాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని తెలిపే కొత్త ఉపగ్రహ చిత్రం బయటకొచ్చింది. జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ దాన్ని ఎక్స్లో షేర్ చేశారు. కిరాణా హిల్స్ బేస్లోని సెంట్రీ పోస్టుకు కేవలం 150 మీటర్ల దూరంలో భారత క్షిపణి పడి లోతైన రంధ్రం ఏర్పడినట్లు సైమన్ తెలిపారు. పాక్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్. అణ్వాయుధాలను నిల్వ చేయడానికి భూగర్భ సొరంగాలు కిరాణా హిల్స్ లో ఉంటాయని సమాచారం. అయితే కిరాణా హిల్స్ అణు కేంద్రంపై దాడులు చేయలేదని భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ చెబుతోంది. ఇక సర్గోదా ఎయిర్ బేస్ లో భారత దాడుల తర్వాత రన్వేపై 2 చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వాటికి వేగంగా మరమ్మతులు చేసినట్లు తెలిపే మరో ఉపగ్రహ చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. దేశమే అన్నిటికన్నా ముందు ఉండాలన్న శశి థరూర్ పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించడానికి మాధ్యమాలు మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకు విభేదాలు తలెత్తిన వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొచ్చిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కొన్ని విలువలు, నమ్మకాలు మనల్ని ఒక పార్టీలో ఉండేలా చేస్తాయని, అయితే జాతీయ భద్రత దృష్ట్యా మనం కొన్నిసార్లు ఇతర పార్టీలకు సహకరించాల్సి వస్తుందన్నారు. అయితే పార్టీలు దాన్ని నమ్మక ద్రోహంగా భావిస్తాయని కాంగ్రెస్ లో తనపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పోటీ ఖచ్చితంగా ఉంటుందని, కానీ దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు కలిసి పనిచేయడానికి ఆ పోటీ అడ్డు రాకూడదన్నారు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్లో షిలాయ్ గ్రామానికి చెందిన 2 సోదరులు ఒకే యువతిని పెళ్లి చేసుకున్నారు. హట్టి తెగకు చెందిన ప్రదీప్, కపిల్ నేగి అనే 2 సోదరులు వందలాది మంది సమక్షంలో సునీత చౌహాన్ అనే యువతికి తాళి కట్టి మనవాడారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే ఈ పెళ్లికి అంగీకరించినట్లు సునీత తెలిపింది. సిర్మౌర్ జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో 3 రోజుల పాటు వైభవంగా ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు జానపద పాటలు, నృత్యాలతో అలరించారు. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా, కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ వివాహం చేసుకున్నందుకు గర్వంగా ఉందని, ఇద్దరం కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్లి కుమారులు తెలిపారు. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో నివసిస్తున్న హట్టి తెగలో శతాబ్దాలుగా బహుభర్తృత్వ వివాహాలు జరుగుతున్నాయి. అయితే మహిళల్లో అక్షరాస్యత పెరగటం, ఆర్థిక అభ్యున్నతి కారణంగా ఇటీవల ఈ తరహా పెళ్లిళ్లు భారీగా తగ్గాయి. గడిచిన 6 ఏళ్లలో కేవలం 5 మాత్రమే జరిగాయి. ఈ తెగలో బహుభర్తృత్వ వివాహం చేసుకునే జోడీదారా అనే ఈ ఆచారాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.
టీమిండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్లో ఆడేందుకు విముఖత చూపడమే ఇందుకు కారణం. ఎడ్జ్బాస్టన్ స్టేడియం వద్దకు ప్రేక్షకులు రావద్దని WCL నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు. టికెట్ సొమ్మును మొత్తం తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. తాను పాకిస్తాన్తో ఆడనని మే 11నే చెప్పానని శిఖర్ ధావన్ పోస్టు చేసిన కొద్దిసేపటికే WCL నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమిండియా ఈ టోర్నీ బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ పాకిస్తాన్తోనే జరగాల్సి ఉంది. పాక్తో మ్యాచ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఇప్పటికే BCCI స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగే T20 ప్రపంచ కప్, వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్లలో పాక్తో మ్యాచ్ల విషయంలో BCCI ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.